నమస్తే. పొలిటికల్ వాయిస్‌కు స్వాగతం. ప్రతి వారంలాగానే అంతర్జాతీయ, జాతీయ విశేషాలపైన విశ్లేషణ చేసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీ కందాడి పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. తాలిబాన్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి. తాలిబాన్లు అంటే మామూలుగా ఆగ్రహిస్తారనుకోండి, కానీ తాలిబాన్లకు భారత్కు ఒక లింక్ ఉన్నట్టుగా అమెరికాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఒక ఆరోపణ చేసింది. పాకిస్తాన్లో భారత్ పైన దాడి చేసి ఉన్నటువంటి అందరూ ఉగ్రవాదులను చంపుతున్నది తాలిబాన్లు. ఆ తాలిబాన్ల వెనుకున్నదంతా కూడా భారత్ అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. ఎట్లా దాన్ని చూడవచ్చు అంటారు? అసలు దాని వెనుకున్న హిస్టరీ ఏంటి? ముందుగా తాలిబాన్ల గురించి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి తాలిబాన్లకు అప్పచెప్పిందో, కొత్తగా అధికారం చేతుల్లోకి తీసుకున్న తాలిబాను మనసుల్లో ఒక అభిప్రాయం పాకిస్తాన్ మీద గట్టిగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళని ఉపయోగించుకుంది తమ స్వార్థానికి, అంతే తప్ప నిజంగా అవసరమైన రోజు పాకిస్తాన్ తమ మద్దతుగా నిలబడలేదు అనేది, తాలిబాన్కు మద్దతుగా లేదు అనేది ఆ ఒక అభిప్రాయంతో వాళ్ళు 10-12 ఏళ్ళు అమెరికా కారణంగా ఖతార్లోనో ఇంకో చోటో గడిపి వచ్చారు. వాళ్ళు అజ్ఞాతవాసంలో గడిపారు. ఆ తర్వాత బిన్ లాడెన్ చంపడానికి కూడా పాకిస్తాన్ సహాయం చేసింది. ఇవన్నీ తాలిబాన్లకు కొంత పాకిస్తాన్ మీద కోపం ఉంది. ఆ తర్వాత కూడా తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో అధికారం తీసుకున్న తర్వాత ఏదైతే సరుకు రవాణా ఏదైతే ఉందో, ఎందుకంటే తాలిబాన్లు అప్పటికే కొంత మార్పు చెందారు. అంతకుముందులాగా వాళ్ళు తాలిబాన్లు కాదు. 10 ఏళ్ళు వేరే దేశంలో ఉన్న తర్వాత ఆ తాలిబాన్లలో ఎక్కువ శాతం మంది ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళకి బయట ప్రపంచం గురించి తెలుస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇండియా యొక్క అవసరం చాలా ఏర్పడింది తాలిబాన్లో. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో? ఎందుకంటే అప్పటికే ఇండియా చాలా రోడ్లు వేస్తోంది, డ్యాములు కడుతోంది, వాళ్ళకి చాలా సహాయం చేస్తోంది. కాకపోతే పాకిస్తాన్ ఏం చేసింది అని అంటే, ఆ టైంలో తాలిబాన్లని బ్లాక్మెయిల్ చేసింది. ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి ఎక్కడి నుంచి అయినా సహాయం రావాలి అని అంటే దానికి మాకు మీరు ట్యాక్స్ కట్టాలి, మేం చెప్పినట్టు వినాలి అని చెప్పి పాకిస్తాన్ను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. వీటన్నిటి ఫలితంగా నెమ్మదిగా ఏమైంది అని అంటే, తాలిబాన్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారడం ప్రారంభించింది. ప్రపంచ రాజకీయాలు వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి. అదే సమయంలో ఇండియా కూడా తాలిబాన్లకు డైరెక్ట్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన సహాయం, ఆహార పదార్థాలు, మందులు పంపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళే ఏదైతే మార్గం ఉందో, చాబార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళడానికి ఉన్న రైలు మార్గము, ఇది 2 ఆ రోజుల్లోనే భారతదేశం నిర్మాణం చేసింది. అది ఇప్పుడు తాలిబాన్లకి ఒక మంచి, అంటే పాకిస్తాన్ని దూరం పెట్టడానికి తాలిబాన్లకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడింది. అదే విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు చనిపోయినప్పుడు కూడా తాలిబాన్లు వచ్చి ఇరాన్లో ఓపెన్గా ప్రకటించారు. ఈ అన్నిటి కారణాల దృష్ట్యా తాలిబాన్లు కొంత పాకిస్తాన్ని దూరం పెట్టి భారతదేశంతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి భారత్ యొక్క అవసరం, భారత్ యొక్క వాల్యూ కూడా తెలిసొచ్చింది. వాళ్ళకి భారత్తో మనం తగాదా పెట్టుకోవడం అనవసరం అన్న విషయానికి నిర్ధారణకు వాళ్ళు వచ్చారు. మతం కాదు, ఇక్కడ వేరే అంశాలు ఉంటాయి. దీన్ని భారతదేశం కొంతమేర తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. ఎందుకు మార్చుకోగలిగింది? అదే తాలిబాన్కి సంబంధించిన మిత్రులు పాకిస్తాన్లో తాలిబాన్లు ఎవరైతే, పాకిస్తాన్లో కూడా తాలిబాన్ ఉంది, ఆ తాలిబాన్ గ్రూప్ ఏదైతే ఉందో దాని మీద పాకిస్తాను తీవ్రంగా విరుచుకుపడింది. ఆ పాక్ తాలిబాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని పాకిస్తాన్ ప్రయత్నించడం కాకుండా ఒకానొక స్టేజ్లో అక్కడ వలస వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్లందరూ దేశం వదిలిపోవాలని చెప్పి ప్రకటించింది. ఆ పాక్ తాలిబాన్లు ఈ వలస వెళ్ళిన వాళ్ళని వెళ్ళిపోమని ప్రకటించడం, ఇదంతా ఆఫ్ఘనిస్తాను వ్యతిరేకించింది. ఒక్కసారిగా నువ్వు ఆ పని చేయలేవు, దీనికి ఒక పద్ధతి, ఇది నువ్వు చూసి చేయాల్సిందే కానీ పాకిస్తాన్ వినకుండా తాలిబాన్ని, ఎందుకంటే తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ తాలిబాన్లు ఏదైతే పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తున్నారో, పాకిస్తాన్ సైన్యం వాళ్ళతో కలిసి పనిచేసింది కాబట్టి పాకిస్తాన్ సైన్యం గుట్టుమట్లన్నీ వీళ్ళకి తెలుసు.
రెండోది ఈ తాలిబాన్ల మద్దతుతోనే కాశ్మీరీ ఉగ్రవాద సంస్థలన్నిటికీ పాకిస్తాన్ శిక్షణ. సైన్యం ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. ఇచ్చింది. ఇదంతా ఒక నెట్వర్క్. ఎప్పుడైతే ఒక గ్రూప్ని పాకిస్తాన్ సైన్యం అనగదొక్కాలని చూసిందో ఆ గ్రూప్ ఎదురు తిరిగింది. ఆ గ్రూప్కి ఈ మొత్తం కాశ్మీరీ నెట్వర్క్ అంతా కూడా పరిచయం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే. ఒకానొక సందర్భంలో తాలిబాను తీవ్రవాదులు కూడా కాశ్మీర్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది భారతదేశానికి బాగా తెలుసు. ముఖ్యంగా భారతదేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్కి ఈ మొత్తం వ్యవహారం మీద గట్టి పట్టుంది. ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్లు కాశ్మీరు ఐఎస్ఐకి కాశ్మీర్ తీవ్రవాదులకి ఐఎస్ఐకి వ్యతిరేకమయ్యారు. అదే సందర్భంలో పష్తూన్స్ ఎవరైతే ఉన్నారో పష్తూన్స్ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐకి వ్యతిరేకంగా మారారు. ఎందుకంటే పష్తూన్లని పాకిస్తాన్ నమ్మడం మానేసింది. పష్తూన్లు సరిహద్దుకు అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లోను పాకిస్తాన్లోనూ ఉంటారు. ఖైబర్ పఖ్తూన్వా దీంట్లో రాష్ట్రం గిరిజన. మూడో వైపు బెలూచిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు. ఈ ముగ్గురితో ఈరోజు అంతకుముందేంది మనకి ఈ బెలూచిస్తాన్ ఆర్మీ మినహా కొంత మొజాహిర్ క్వాజీ మూవ్మెంట్ ఏదైతే ఎంక్యూఎం సింధ్ రాష్ట్రంలో ఉండిందో ఇవి రెండింటితోనే భారతదేశానికి కొంత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు తాలిబాన్ల కారణంగా అటు పాక్ తాలిబాన్లు అటు ఆఫ్ఘాన్ పస్తూన్లు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో వాళ్ళతో కూడా మంచి సంబంధాలు వచ్చాయి. ఒక రకంగా చూస్తే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐకి ధీటుగా భారతదేశం తన నెట్వర్క్ని పెట్టుకోగలిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ వచ్చిందో ఆ నెట్వర్క్కి ఏం కావాలి? ప్రధానంగా డబ్బులు కావాలి. పెద్ద అవసరం వాళ్ళకి ఆయుధాలు, డబ్బులు కావాలి. వాళ్ళ కోట్లు గుమ్మరించాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సిన సహాయం టైమ్లీ అందజేయాలి. ఎప్పుడైతే అవకాశం దొరికిందో పాకిస్తాన్ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఎవరైతే కాశ్మీర్లో ఇబ్బంది పెడుతున్నారో అప్పటికే ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అజిత్ దోవల్ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ తీవ్రవాద వ్యతిరేక విధానంలో తీవ్రవాదులు మన దేశంలో ఉంటేనే కాదు బయట ఎక్కడ దాక్కున్నా వెతికి చంపుతామన్న సిద్ధాంతాన్ని అంటే ఒక విధానాన్ని తీసుకున్నారు వీళ్ళు. అది కేవలం పాకిస్తాన్లోనే ఇంప్లిమెంట్ చేయట్లే, కెనడాలో చేస్తున్నారు. తర్వాత ఇటీవల కెనడా, అమెరికా, ఈవెన్ యూరోప్లో వీటన్నిటిలో కూడా జరుగుతున్నాయి. సో ఈ విధానంలో భాగంగా గట్టిగా పాకిస్తాన్లో ప్రయత్నించారు. 2020 నుండి నేటి వరకు పాకిస్తానే ఒక అధికారిక లెక్కల ప్రకారం కనీసం 20 మంది అత్యంత పేరు గడించిన కాశ్మీరీ తీవ్రవాదులు ఎవరైతే కాశ్మీరీ ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్లో వాళ్ళని చంపేశారు. ఎవరు చంపారు ఏంటి అనేది పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేస్తున్నాయని, ఇండియా ఏమంటుందంటే వాళ్ళల్లో తగాదాల్లో చనిపోతున్నారు అనేది ఇక్కడ బయటికి చెప్పుకోవడానికి. కానీ ఈ విషయంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గట్టిగా పనిచేస్తోంది అన్న విషయాన్ని ప్రపంచ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ గుర్తుపెట్టాయి. దానిలో భాగంగానే ఆ సిఐఏ ఆపరేటివ్ ఎవరైతే ఈ కాశ్మీరు పాకిస్తాన్ విషయాల్లో పనిచేస్తుందో తను కూడా మొన్న టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది అంతకుముందే ప్రపంచంలోని ప్రతి ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఈ విషయాలు తెలుసు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అగ్రెసివ్గా వ్యవహరిస్తోంది. ఆ అగ్రెసివ్గా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో దావూద్ ఇబ్రహీంను కూడా టార్గెట్ చేశారు, చనిపోయాడన్న వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో దావూద్ గురించి వార్తలు రావట్లేదు. సో ఎప్పుడైతే ఇండియా ఈ అగ్రెసివ్ స్టాండ్ తీసుకునిందో ఎక్కడైతే మీరున్నారో అక్కడికే వచ్చి మిమ్మల్ని చంపుతామని, దాని తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ఖలిస్తాన్ తీవ్రవాదులకు కూడా ఇబ్బంది వచ్చింది. అమెరికాలో కూడా వాడిని చంపుతానికి ప్లాన్ సిద్ధం చేశారని గుప్తా అనే ఒక అతన్ని ఇప్పుడు అమెరికాకి షిఫ్ట్ చేశారు. అతను అమెరికాలో ట్రయల్ ఎదుర్కొంటున్నాడు. సరే, కెనడాతో మన గొడవ తెలిసిందే. సో ఒక రకమైన ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా భారత్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు, వ్యతిరేకంగా ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ ఎప్పుడైతే గట్టిగా భారతదేశం చర్యలు తీసుకుంటోంది అని వచ్చిందో ఈ చర్యల్ని ఏ దేశం ఖండించలేకపోతోంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయని తెలుసు, ఆధారాలు ఉండవు. కానీ
ఒక రకంగా తీవ్రవాదుల్ని ఏదో ఒక రకంగా ఏరివేయాలన్న భావన ఈరోజు ప్రపంచంలో ఉంది. దాని ప్రభావమే ఈరోజు పాకిస్తాన్ని కూడా భారత్ కూడా కలిసి వచ్చేటువంటి కలిసి వస్తుంది. కాశ్మీర్ మీద ఈరోజు పాకిస్తాన్ కూడా పెద్దగా మాట్లాడటం లేదు, ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ని బాదుతుంటే హమాస్కి మద్దతుగా పెద్దగా మద్దతు దొరకట్లేదు. సో ఈ తీవ్రవాదం అనేది ఏదైతే ఉందో అది ఏ దేశం కూడా సహించే పరిస్థితి లేదు. ఈ సమయంలో పరిస్థితిని తన అడ్వాంటేజ్గా తీసుకుని భారతదేశం దూకుడుగా ముందుకెళ్ళి, మీరు ఎక్కడో దాక్కొని మమ్మల్ని ఇది చేస్తానంటే మేము ఊరుకోం, లోపలికి వచ్చి కొడతాం. బాలాకోట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మొత్తం విధానంలో భాగమే. దాంతో ఒక రకంగా వాళ్ళల్లో కూడా భయం మొదలైంది. ఇది ఇలా చంపడం అనేది ఈరోజు కొత్త కాదు. ఇంతకు ముందు కూడా రా ఆపరేటివ్స్ చాలా సందర్భాల్లో ఎక్కువగా తలనొప్పిగా మారిన ఐఎస్ఐ తీవ్రవాదుల్ని లేదా ఐఎస్ఐ ఏజెంట్లను కూడా చంపేసిన రోజులు ఉన్నాయి పాకిస్తాన్లోకి వెళ్ళి. సరే, ఆ సందర్భాల్లో మనవాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండు వైపులా ఇది జరుగుతుంది. కానీ ఈసారి కాస్త అగ్రెసివ్గా వెళ్ళి చేయడం అది పాకిస్తాన్ కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ సమర్థించలేదు, సమర్థన దొరకట్లేదు, గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఆధారాలు లేవు. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెద్ద పెద్ద తలలే ఒక 20-25 2-3 ఏళ్లలో ఎగిరిపోయాయి. ఇంకా చిన్నవాళ్ళ సంగతి మనం చెప్పబడలేదు. ఇది ఒక రకంగా భారత్ ఇంటెలిజెన్స్ విధానంలో, భారత్ యొక్క రక్షణ విధానంలో నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ కలిసి తీసుకొచ్చిన మార్పు. ఈ మార్పు కొనసాగినంత కాలం మరింత గట్టిగా, ఎందుకంటే మొన్న కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ మా విధానంలో ఏం మార్పు ఉండదు అన్నాడు. అజిత్ దోవల్ మళ్ళా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయ్యాడు. ఆయన్ని మారుస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఏజీ పైబడిన అయినా కూడా ఆయన్నే పెట్టేశారు. అజిత్ దోవల్, జయశంకర్ ద్వయం ఏదైతే ఈరోజు కంటిన్యూ అవుతుందో ఇది ఖచ్చితంగా ఈ విధానాన్ని కొనసాగిస్తుంది. తీవ్రవాదులు ఎక్కడున్నా భారత్ వెళ్ళి కొడుతుంది. ఈ విషయంలో కొత్తగా ప్రపంచానికి చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ సిఐఏ ఆపరేటివ్ చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా, లండన్లో ఒక పత్రిక కథనాలని ప్రచురించిన, ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని చెప్పే ప్రయత్నమే. దాన్నేమి వీళ్ళు ఆపగలిగే స్థితిలో లేరు. ఆ భారతదేశం ఈరోజు చాలా బలిష్టమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో ఉంది. దానికి మద్దతు దొరుకుతోంది. ఆ మద్దతు కారణంగా నీకు మిగతా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మీద వ్యతిరేకత పెరగడం. ఈరోజు యూరోపియన్ యూనియన్లో, ఫ్రాన్స్లో, లండన్లో ఎన్నికలు చూస్తే ఫార్ రైట్ పార్టీలు గెలుస్తున్నాయి. అంటే ఒక రకంగా విసిగిపోయారు ప్రజలు. చంపినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు పాకిస్తాన్ మీద మనం దాడి చేసినా పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ప్రజలు. అంత విసిగిపోయినారు. అది పాకిస్తాను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాం. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఇంకా దూకుడుగానే ఈ వాతావరణాన్ని ఉపయోగించి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదొక అంశము. రెండవది ఈ అసాంజేకి సంబంధించినటువంటి అంశము. అసాంజే ఇప్పుడు ఫ్రీ బర్డా కాదా, అసలు అసాంజేని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అంత పెద్ద స్వేచ్ఛ ప్రపంచంలో, భారతదేశంలో స్వేచ్ఛ కోసం, ఫ్రీడమ్ కోసం మాట్లాడేటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. కానీ అసాంజే విషయంలో ఆ ఎకోసిస్టమ్ ఎందుకు పనిచేయలేకపోయిందంటారు? ఇప్పుడు అసాంజే ఒక జర్నలిస్టు, వికీ లీక్స్ అనే ఒక సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులకు తాము నేరుగా ప్రచురించలేని ఆయా చట్టాల ఆ ఇన్ఫర్మేషన్ని ఆ వికీ లీక్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ప్రచురించవచ్చు అని ఒక వేదికను తయారు చేసిన వ్యక్తి. 14 సంవత్సరాల క్రితం అతను అమెరికాకు సంబంధించిన కీలకమైన ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాడు. అందులో అతను చెప్పింది ఏంటంటే, గల్ఫ్ దేశంలో గల్ఫ్ యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించి అమెరికా ఎలా వ్యవహరించిందన్న విషయాన్ని అతను పూర్తిగా ఆధారాలతో సహా బయటపెట్టాడు. అది ఒక రకంగా ఆర్మీ సీక్రెట్స్ని బయటపెట్టడం, ఆర్మీ సైన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సైనికులకి, ఇతరులకి ఇబ్బంది కలిగించే అంశం. దాంతో అమెరికా ఒక్కసారిగా అతని మీద చాలా తీవ్రంగా విరుచుకుపడింది. అతను ఆ సమయంలో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన, ఎందుకంటే అతను బేసిక్గా ఆస్ట్రేలియా దేశస్థుడు. అతను ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో, ఎందుకంటే అమెరికాకు ఇంగ్లాండ్ అత్యంత సన్నిహితమైన మిత్ర దేశం, సో ఇంగ్లాండ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ తర్వాత అక్కడ కోర్టుల కారణంగా అతను కొంత బెయిల్కి రావడం, బెయిల్ తీసుకోగానే కొలంబియా ఎంబసీలో అతనికి ఆశ్రయం దొరికింది. ఎందుకంటే ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత అతన్ని అమెరికాకు అప్పచెప్పే ప్రయత్నాలని ఇంగ్లాండ్ ముమ్మరం చేసింది.
అమెరికాకు అప్పచెపితే ఆ రోజుల్లో అతని మీద పెట్టిన కేసు ఏంటంటే అమెరికాకు వ్యతిరేకంగా గూఢాచర్యం చేశాడన్న ఆరోపణలను మొట్టమొదటిసారి అమెరికా తన చరిత్రలో ఒక జర్నలిస్ట్ మీద పెట్టింది. ఆ ఆరోపణలను రుజువు చేస్తే అతనికి మరణశిక్షే, ఇంకా వేరే శిక్ష ఏమీ ఉండదు. ఆ నేపథ్యంలో అతనికి కమ్యూనిస్టు దేశం, అప్పుడు కమ్యూనిస్టు పాలకులు ఉన్న కొలంబియా అతనికి ఆశ్రయం ఇవ్వడం, అతని ఎంబసీలో ఉండిపోవడం, ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే అమెరికా అసాంజే విషయంలో చాలా గట్టి పట్టుతో వ్యవహరించింది. అది కొంతమేర విమర్శలు కూడా ఇంగ్లాండ్ మీద కానీ, అదే మన ఇంగ్లాండ్ మీద కానీ అమెరికా మీద కానీ విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఏ దేశంలో పత్రికా స్వేచ్ఛకి కొద్దిగా ఇబ్బంది వస్తే ఇదే అమెరికా ఇంగ్లాండ్కి సంబంధించిన పాత్రికేయులు, పాత్రికేయ సంస్థలు, న్యూస్ పేపర్లు గోల చేస్తాయి. అటువంటి వాషింగ్టన్ టైమ్స్, తర్వాత న్యూయార్క్ టైమ్స్, ఇవన్నీ కూడా, ఇది భారతదేశం ఒక ఉదాహరణ, అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఇవి సృష్టిస్తూ ఉంటాయి, ఆయా దేశాధినేతలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అమెరికా, ఇంగ్లాండ్లు ఒక జర్నలిస్టు కొంత సమాచారాన్ని బయటపెట్టాడని అతనికి మరణశిక్ష విధించేదాకా వెళ్ళడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినప్పటికీ కూడా ఇంత పత్రికా స్వేచ్ఛ గురించి గగ్గోలు పెట్టే అమెరికా, బ్రిటన్లు అతని విడుదలకు అంగీకరించలేదు. అతని దగ్గర 2.5 ఏళ్ళు ఎంబసీకే పరిమితం అయిపోయాడు. ఎంబసీ లోపలికి వెళ్ళి దాడి చేయలేరు కాబట్టి అతను ఎంబసీ లోపల బందీగా ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇది ఎప్పుడైతే ఈ వీళ్ళు మాట్లాడే మాటలకే వ్యతిరేకంగా అవుతుందని తెలిసిందో, ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్ ఏదైతే ఇంగ్లాండ్ ఏదైతే ఉందో, ఇంగ్లాండు కొంతమేర అతనికి మేము నీకు పూర్తి స్థాయి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాము, నువ్వు అక్కడి నుంచి బయటకు వస్తే, ఎందుకంటే ఇది 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కారణమవుతోందని కొలంబియాతో మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చి అతన్ని బ్రిటన్ కోర్టులకు అప్పచెప్పారు. సో బ్రిటన్ కోర్టుల్లో అతని మీద ఈ న్యాయ విచారణ జరుగుతోంది. అక్కడే జరగాలి అనేది ఆ ఒప్పందంలో భాగం. సో ఆ మొత్తం వ్యవహారంలో చివరకు అతను న్యాయ పోరాటం చేశాడు. న్యాయ పోరాటం మొత్తం చేస్తున్న టైంలో ఇక్కడ బీడెన్ అధికారంలోకి రావడం జరిగింది 2-3 ఏళ్ల క్రితం. బీడెన్ వచ్చిన తర్వాత ఇది బీడెన్కు, ఎందుకంటే ఈ డెమోక్రాట్లు ఏదైతే ఉందో వీళ్ళే ఎక్కువ పత్రికా స్వేచ్ఛ వీటన్నిటి గురించి మాట్లాడేది. వీళ్ళు ఈ విషయాన్ని ఎలాగైనా సమాప్తం చేయాలి, ఎందుకంటే దీన్ని మన ప్రత్యర్థులు వ్యతిరేకంగా వాడుకుంటున్నారన్న భావనతో ఈ కేసుని క్లోజ్ చేయాలన్న దీంట్లో ఏదో ఒక ఒప్పందంతో క్లోజ్ చేయాలి. ఆ ఒప్పందం వీళ్ళు మొదట ఎలా పెట్టారు అనంటే, అతను అమెరికాకు వస్తే అమెరికన్ కోర్టులో ట్రయల్ చేసి ఇచ్చేస్తామని. దానికి అసాంజే ఒప్పుకోలేదు. నాకు అమెరికా మీద నమ్మకం లేదు, అమెరికా మీద నమ్మకం లేదు అని అతను తిరస్కరించి గట్టిగా దాని మీద పట్టుబట్టిన వేళ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చిన తర్వాత చివరికి నువ్వు నీ నేరాన్ని అంగీకరించు, మేము నువ్వు కోరిన అమెరికన్ భూభాగం మీద కోర్టు విచారణ చేసి మరణశిక్ష కాకుండా అదనపు శిక్ష విధించకుండా నిన్ను విడుదల చేస్తాం. అంటే అప్పటికే అతను 5-6 ఏళ్ళు, 14 ఏళ్లలో 7-8 ఏళ్ళు అతను జైల్లో ఉన్నాడు. ఆ ఒప్పందం ప్రకారం అతనికి ఎక్కడ కోర్టు అనేది సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఇస్తే అతను తన దేశమైన ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉన్న ఒక అమెరికన్ ద్వీపాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ద్వీపానికి బ్రిటన్ ప్రత్యేక విమానంలో అతన్ని తరలించి అమెరికన్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తే అమెరికన్ కోర్టు వాదోపవాదాలు విని ఒప్పందం ప్రకారం అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తే, ఆ 7 ఏళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని విడుదల చేయమంటే విడుదల చేసిన 5 నిమిషాల్లో మళ్ళీ విమానం ఎక్కించి ఆస్ట్రేలియాలో అతన్ని దించివేశారు. ఇదంతా చూస్తే అంటే ఇది దగ్గర 14.5 సంవత్సరాలు జరిగిన ఈ వ్యవహారాన్ని చూస్తే పాశ్చాత్య దేశాలు ఏవైతే పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయ స్వేచ్ఛ, నిజాలు బయటికి రావాలి, పత్రికలు 4వ మూల స్తంభం ప్రజాస్వామ్యంలో, వీళ్ళు నిజాలను బయట పెట్టగలగాలి, వాళ్ళ మీద ఒత్తిడి ఉండకూడదని మాట్లాడేవాళ్ళు, ఒక ఇన్ఫర్మేషన్ నీది బయటకు వచ్చిందన్న నెపంతో ఒక జర్నలిస్ట్ని 14 సంవత్సరాలు మీరు వేధించిన విధానం, దానికి ఎవరు ఈరోజు కమ్యూనిస్టులు కానీ ఉదారవాదులు కానీ వీళ్ళందరూ అసాంజే విషయంలో 14 సంవత్సరాలు ఎందుకు తీసుకోగలిగారు? అదే భారతదేశంలో ఒక వెబ్సైటు చైనా నుంచి నిధులు తీసుకుంటోందని
తెలిసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే వారం రోజుల్లో విడుదల చేయాలని గగ్గోలు పెట్టారు వీళ్ళంతా. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని అవును వారం రోజుల్లో విడుదల చేయాలి. ఆఖరికి అతనికి 6 నెలల తర్వాత ఏదో బెయిల్ వచ్చింది. న్యాయ ప్రక్రియలో భాగంగా భారత న్యాయ ప్రక్రియ అమెరికన్ ఈ రకంగా చూస్తే అమెరికన్ న్యాయ ప్రక్రియ కన్నా మంచిదే. అవును స్వేచ్ఛగా విచారణ జరిపింది, తన నిర్ణయాలని ప్రకటించింది. దాంట్లో ఆరోపణలు రేపు నిజమైతే అతను శిక్ష పడుతుంది, లేదంటే లేదు. కానీ ఇక్కడ వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, ఈ పాశ్చాత్య దేశాలకు సంబంధించిన ఈ సోకాళ్ళు ఈ పెద్ద పత్రికలు పాత్రికేయ సంఘాలు వాటి వెనకాల ఉండే ఈ ఎందరో స్వచ్ఛంద సంస్థల అధినేతలు వీళ్ళందరి యొక్క ద్వంద్వ వైఖరి ఈరోజు అసాంజే వ్యవహారంలో బయటపడుతుంది. ఇక్కడ వేరే దేశంలో వారం రోజులు డీటైన్ చేస్తే చాలు, రష్యాలో 20 రోజులు డీటైన్ చేస్తే చాలు, నానా గోల చేస్తారు వీళ్ళు పత్రికా స్వేచ్ఛ గురించి. అదే రష్యాలో కానీ లేదా చైనాలో కానీ జరిగితే పాత్రికేయులు మాయమైపోతారు చైనాలో, దాని మీద ఏమీ ఉండదు. ఇప్పుడు అసాంజే విషయంలో జరిగింది 14.5 సంవత్సరం ఒక జర్నలిస్ట్, ఆయన ఏమి బాంబులు వేయలే, తీవ్రవాదానికి పాల్పడలే, చోరీ చేయలే, దోపిడీలు చేయలే, కేవలం తన పాత్రికేయ వృత్తిలో భాగంగా ఒక స్టోరీని పబ్లిష్ చేశాడు. దాంట్లో అమెరికన్ ఆర్మీకి సంబంధించిన సమాచారం ఉంది. భారతదేశంలో 100 సార్లు చేస్తారు, మొత్తుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు ముంబై దాడుల సందర్భంలో మన లైవ్ టెలికాస్ట్ ఇయ్యొద్దురా బాబు, వాళ్ళు టీవీలు చూసి మన గురించి తెలుసుకుంటున్నారని మొత్తుకోవాల్సి వచ్చింది. ఏది ఇండియన్ టెలివిజన్లో ఆ రోజు ఆ అడ్వైజర్ ఇచ్చిన దానికే మమ్మల్ని ఆపుతారా అని గగ్గోలు చేశారు వీళ్ళంతా. అటువంటి ఈ పాశ్చాత్య మీడియా కానీ లిబరల్ మీడియా కానీ ఈరోజు ఎంత ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందనేది ఇది ఒక ఉదాహరణ. మేమే విడుదల చేశాం కదా ఈరోజు అనుకోవచ్చు, కానీ 14 సంవత్సరాలు ఎందుకు పట్టింది? సమాధానం చెప్పాలి కదా. 14 సంవత్సరాలు ఒక వ్యక్తి, అది జైలు అనుకోండి ఇంకోటి అనుకోండి, ఏదైనా అంతగా వేధించిన దాఖలాలు భారతదేశంలో ఎమర్జెన్సీలో కూడా లేవు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఎందరినీ అరెస్ట్ చేసింది, కానీ మన ఎమర్జెన్సీలో కూడా 14 ఏళ్ళు ఒకరిని వేధించిన దాఖలాలు లేవు. అది యాక్చువల్గా ఈరోజు వీళ్ళందరి 2 నాలుకల ధోరణిని, 2 తలల ధోరణిని మనకి స్పష్టం చేస్తోంది. ఇప్పటికైనా వీళ్ళందరూ ఈ 2 తలలు మానివేయాలి. నిజంగా ముందుగా భారతదేశ ప్రజలు ఆలోచించాలి. ఇందులో ఈ పనికిరాని గ్రూపులకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ముందుగా ఆలోచన చేస్తున్నటువంటి అంశం. ఇంకొక చిన్నది కామెంట్గా, బ్రిటన్లో కానీ మిగిలిన చోట్ల కానీ, బ్రిటన్లో ఎన్నికల్లో పూర్తిగా హిందువుల, అంటే భారతదేశంలో ముస్లింల ఓటు బ్యాంకు చూస్తున్నట్టుగా బ్రిటన్లో హిందువులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారా? బ్రిటన్లోనే కాదు, ఇప్పుడు మనకి అమెరికాలో కూడా మన ఎన్ఆర్ఐల సంఖ్య ఒక బలీయమైన శాతంగా ఉంది. బ్రిటన్లో కూడా ఒక మంచి శాతం పర్సంటేజ్లో ఉంది, అమెరికాలో ఒక మంచి బ్రిటన్లో అయితే 10 లక్షల హిందువుల ఓట్లు ఉన్నారు, నేరుగా డైరెక్ట్గా హిందువులు. ఈ పరిస్థితుల్లో ఒక రకంగా ఈరోజు చూస్తే మనకి ట్రంపే ఇమిగ్రేషన్ మీద తన వాదాన్ని మార్చుకున్నాడు. అవును, ఎప్పుడైతే ఈ బీడెన్ వీళ్ళు ఇమిగ్రేషన్ మేము ఇచ్చేస్తాం కుటుంబ సంబంధికులకి అని చెప్పిన తర్వాత ట్రంపే ఏం చేశాడు, చదువుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సిటిజన్ ఇచ్చేస్తాం, అడ్మిషన్ తీసుకుంటే చాలు నువ్వు యూనివర్సిటీలో. అంటే ఈ ఇమిగ్రేషన్ ఇక్కడి నుంచి వెళ్ళిన భారతీయులు ఎక్కువగా అటు ఇంగ్లాండ్లో కానీ ఇటు అమెరికాలో కానీ ఎక్కువ శాతం మంది, మెజారిటీ సంఖ్య ఇంకా కెనడాలో తీసుకుంటే పంజాబీలు, హిందువులు, ఖలిస్తానీలు అందరూ కలుపుకుంటే ఒక రకంగా ఎన్నికల్ని వాళ్ళు తారుమారు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా చాలా దేశాల్లో, ఇప్పుడు మాల్దీవ్స్ కావచ్చు, మారిషస్ కావచ్చు, ఫిజీ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, అట్లనే దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాలు, కరేబియన్ దేశాల్లో భారతీయుల శాతం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఈరోజు అక్కడ రాజకీయాలని ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొక రకంగా చూస్తే లండన్ మేయరు పాకిస్తాన్ ముస్లిం మొన్నటి వరకు. సో ఈ వీళ్ళ శాతం ఎక్కువగా ఉంది. హిందువులు కూడా ఒకప్పుడు మనకెందుకులే రాజకీయాలు, లేదా మనం వెనకాల ఉంటే చాలు కదా అనుకునే హిందువులు కూడా ఈరోజు 2వ జనరేషన్ 3వ జనరేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ పోటీలో పొలిటికల్ ఎరీనాలోకి ఎంట్రీ అయ్యారు, పోటీలో ఉన్నారు. మేమెవరమో చూపించాలి, మా యొక్క నెంబర్ని మనం అనుకూలంగా మలుచుకొని మాట్లాడడం చేయాలి, రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు వీళ్ళు ఈరోజు స్వతంత్రంగా బయట పెడుతున్నారు. దాంతో ఈరోజు
బ్రిటన్లో ప్రధానంగా ఆయా ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు కన్జర్వేటివ్ కావచ్చు, లేదా రెండవ గ్రూప్ కావచ్చు, వీళ్ళు లేబర్ పార్టీ రెండవది, వీళ్ళు ఖచ్చితంగా ఈ ఇమిగ్రెంట్స్ అందులో హిందూ పాపులేషన్ మీద గట్టిగా చాలా పార్లమెంటు, ఎందుకంటే బ్రిటన్లో పార్లమెంట్ నియోజకవర్గాలు చిన్న చిన్నవిగా ఉంటాయి. అవును, చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు కనీసం 40-50 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫలితాలని తారుమారు చేయగలరు. 40-50 అంటే సంకీర్ణ యుగంలో ఒక పెద్ద సంఖ్య. అవును. సో సంకీర్ణ యుగంలో 2-3 సీట్లు కూడా విలువ చెందినప్పుడు 40-50 సీట్ల విషయంలో వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళని మాట్లాడాల్సిన పరిస్థితి. అందులో ఈ పాలస్తీనా, ఈ ముస్లిం ఇమిగ్రెంట్స్ విషయంలో కూడా బ్రిటన్లో ఉన్న చాలామందికి వీళ్ళ కన్నా హిందువులే నయం, వీళ్ళతో మనం కలిసి వెళ్తే బాగుంటుంది, వీళ్ళు ఉపయోగపడతారన్న భావనలో కూడా ఈరోజు హిందువులకి ప్రాముఖ్యత పెరిగింది అక్కడ స్థానిక రాజకీయాల్లో. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా హిందువులు, ముఖ్యంగా మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యతని అందరూ ఈరోజు గుర్తిస్తున్నారు. మన వాళ్ళు కూడా అక్కడున్న హిందువులు లేదా భారతీయులు కూడా మనకి కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారు. అవును, అవతల వాడు గుర్తించడం వేరు, మనం గుర్తించడం వేరు. అప్పుడు ఏంటంటే వీళ్ళు, మేము ఒక గ్రూపు, మాకు ఈ అవసరాలు ఉన్నాయి, నువ్వు ఇలా వ్యవహరించాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైతే ఈ ఎక్కడికి వెళ్ళినా ఆయన మన భారతీయ మూల సంతతి కలిగిన వారితో సభలు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఒక రకంగా మీరు బలమైన వాళ్ళు, ఇక్కడ స్థానికంగా మీరు బలంగా పని చేయాలి అని మోటివేట్ చేసే దిశగా సాగింది. ఇదంతా కూడా భారతదేశానికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం. ప్రతి దేశంలో చేసుకుంటూ వచ్చారు. అది ఒక రకంగా ఈరోజు భారతీయులు కూడా మాకు బలం, మా భారతదేశానికి నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఒక లాబియింగ్ ప్రెషర్ గ్రూప్గా ఇప్పుడు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇది అన్ని దేశాలు, అంటే ఎక్కడైతే ఈ మెజారిటీ మన దేశస్తులు ఉన్నారో అన్నీ గుర్తిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా భారత్తో వ్యవహరించే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి తెలిసి అక్కడ ఓట్లు అవసరం అన్న విషయాన్ని కూడా గుర్తిస్తున్నాయి. దాంతో భారత్తో కొద్దిగా ఆచితూచి ఈ దేశాలన్నీ అడిగేస్తున్నాయి. అందులో బ్రిటన్లో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో హిందూ ఎంపీలు గతంలో లార్డ్స్గా స్వరాజ్ పాల్ ఉన్నారు, వీళ్ళందరూ యూకేలో ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన హిందూజా కుటుంబం కానీ వీళ్ళు కానీ. అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో అక్కడ హిందువులు గట్టి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు ఎదురు చూస్తారు. వాళ్ళు తమ యొక్క గట్టి అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తారు. ప్రభావవంతంగానే తయారవుతారు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది ఈ వారానికి ఉన్నటువంటి అంశాలపై కార్యక్రమం.